హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్. ఈరోజు నేను మీకు తులా, వృశ్చికం, ధనస్సు రాశి వాళ్ళకి వీక్లీ రీడింగ్ చేయబోతున్నాను. 24th to 31st వరకు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ తులా రాశి వాళ్ళకి 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30th, 31st. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొంతమంది చెప్తున్నారు లవ్ రీడింగ్స్ చేయండి, డైలీ రీడింగ్స్ వద్దు, వీక్లీ రీడింగ్స్ వద్దు అని. కానీ చాలామంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు, అది తెలుసా? చాలామంది అడుగుతున్నారు. అందుకే నేను ఇది పర్టికులర్గా ఇది చేయాలని అనుకునేది. 24th, 4 of Swords. తులారాశి వాళ్ళకి 24th మానసిక అశాంతితో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీరు మానసిక అశాంతితో ఉన్నారు, ఒంటరిగా ఉండండి, మీకు దారి తెలుస్తుంది. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం, మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం, మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. 25th పేజ్ ఆఫ్ వాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి, గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు ట్రావెల్ చేస్తారు, డెడికేషన్గా వర్క్ చేస్తారు, లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు, చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు. అంటే నూతన ఉత్సాహం అనేది వస్తుంది మీకు ఈరోజు. 25th, 26th ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు, విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు, భయపడవద్దు. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంది మీకు. నెక్స్ట్ 27th ద ఎంపరర్. మీరు క్రమశిక్షణ, తక్కువ మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ వేస్ట్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోండి, నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 28th ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, న్యూ ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. 29th 10 of Swords. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీ జీవితంలో సైకిల్ ఎండ్ అయింది, ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ యూనివర్స్ మీకు అపూర్వమైన గిఫ్ట్ని ఇస్తుంది. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్, ఇంప్రూవ్మెంట్ ఉంది, మూవ్ ఆన్ అవ్వండి. నెక్స్ట్ 30th 5 of Pentacles. మీకు ఏదో ఫైనాన్షియల్ ఉన్నాయి అండ్ కొంచెం లాస్ ఫీల్ అవుతున్నారు, ట్రాప్డ్గా ఫీల్ అవుతున్నారు. ఇది లాస్ట్ కార్డ్. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. లేని దాని కోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తి పడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కొందరు ప్రేమ ప్రేమ అంటారు. వాళ్ళ ప్రేమ ఎట్లుంటుందంటే వాళ్ళ పర్సన్కి అది బాయ్ అయితేనే ఇంకా దారుణంగా ఆలోచిస్తారు. ఒకళ్ళకంటే నలుగురితో సంబంధం అంటగట్టేసి వాళ్ళతో ఎలా ఉంది, అమ్మాయికి రిలేషన్షిప్ ఎలా ఉంది చెప్పమని. నాకు ఇలాంటి వాళ్ళని చూసి చాలా చిరాకు అసలుకి. ఇలాంటి వాళ్ళు ప్రేమిస్తున్నారా? లేదు కదా. అదొక టాక్సిక్ నేచర్ అనమాట. అలా డౌట్ అంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళని సందేహపడడం వచ్చి ఒక టాక్సిక్ నేచర్. ఇలాంటి టాక్సిక్ నేచర్ ఉండే వాళ్ళకి నాకు రీడింగ్ చేసేదానికి కూడా నాకు ఇష్టం ఉండదు. మీరు ప్రేమిస్తే యూ హ్యావ్ టు యాక్సెప్ట్. వాళ్ళు చేసే తప్పులను కూడా మీరు యాక్సెప్ట్ చేయగలరు, కానీ మరీ దారుణంగా ఇట్లా అంతా చెప్పడం వదిలేస్తాను, వద్దు. ఓకే, నెక్స్ట్ 31st 4 of Pentacles. మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు అండ్ మీరు అంటే మీ పర్సన్ మీకే సొంతం అనుకుంటారా, లేదా మీరు మీ మనీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీ ముందు వేరే అవకాశాలు వచ్చినా అది గమనించటం లేదు, అవి యూజ్ చేసుకోవటం లేదు. మీ మనీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లోనే మీ టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇలాగ భయపడి
మీకు వచ్చే అవకాశాలను వదులుకోకండి. ఓకే, యాక్చువల్గా ఇది వార్నింగ్ కార్డ్, కాషన్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు. మీ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి, భయపడి వదలకండి. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ తులారాశి వాళ్ళకి ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వాళ్ళకి 24th 31st ఎలా ఉంది? కార్నకోపియా, మీకు అబండెన్స్గా అన్నీ లభిస్తాయి. హ్యాపీ ఫ్యామిలీ, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అప్రిసియేషన్, అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. 24, 25, 26, 27th విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. 27th, 28th జర్నీ. మీకు ఇప్పుడు నార్మల్ కార్డులో వచ్చి 1 or 2 అండ్ ఇక్కడ వచ్చింది మానసిక శాంతి. ఓకే, 3 కార్డ్స్ వచ్చినాయి మీకు నెగిటివ్ కార్డ్స్, మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ద థింకింగ్ ఉమెన్, కరెక్ట్గా ఈ కార్డుకి సంబంధం ఉంటుంది మీరు గమనించారంటే. అండ్ 30th ఏంజల్ ఆఫ్ లవ్, 31st అటాచ్మెంట్. మీరెవరిని ఇష్టపడుతున్నారు కానీ చెప్పడం లేదు. ఇక్కడ మీరు ట్రాప్ ఫీల్ అవుతున్నారు. ఎవరో మీకు ప్రపోజ్ చేస్తున్నారు. మీరు ఆ బంధంలో ఉండలేక, మీకు ఎవరో ప్రపోజ్ చేసి దాంట్లోకి రాలేక అవస్థపడుతుంటారు. అలాంటిది ఏదో జరుగుతుంది మీ లైఫ్లో. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి 23rd, 24th, 25th, 26th, 28th, 29th, 30, 31. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. 25th 10 ఆఫ్ పెంటికల్స్, మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలన్నీ తీర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. 26th 7 ఆఫ్ సోర్స్, మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో అవేర్గా ఉండండి. మీరు ఏం చేస్తున్నారో ఆ పని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ 10 ఆఫ్ కప్స్, 27th హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ 28th 9 ఆఫ్ సోర్స్, వరీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్. ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి మీ భవిష్యత్తు గురించి కలలు కనండి. 29th జస్టిస్, మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహా అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి. 30th 2 ఆఫ్ సోర్స్, మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి. మీ అంతరాత్మ అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంచండి. 31st ద టవర్ కార్డ్, చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. 24th కమ్యూనిటీ, మీ నియర్ అండ్ ఇయర్తో విందు వినోదాల్లో పాల్గొంటారు. 25th ద థింకింగ్ మ్యాన్, ఓవర్గా ఆలోచిస్తుంటారు. 26th యాక్షన్, ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటారు. 27th మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోరు. 27th గాడెస్ ఆఫ్ ద మూన్, ఏదో ఒక విషయంగా కలతపడుతూ ఉన్నారు. 28th
29th బ్లాసమింగ్ అబాండెన్స్, ఇక అన్ని సమృద్ధిగా లభిస్తాయి. 30th యాంగ్జైటీ, ఏదో ఒక విషయంగా ఆలోచిస్తుంటారు తీవ్రంగా. 31st డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి చూద్దాం. ధనుస్సు రాశి వాళ్ళకి 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30, 31. 24th ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. 25th 7 ఆఫ్ పెంటికల్స్. మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు. అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఓర్పుతో ఉండండి. అనవసరంగా బాధపడవద్దు. కొంచెం టైం వెయిట్ చేయాలి. యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. 27th ద హై ప్రిస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ కలలు పరిశీలించండి. మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కలలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి. లైఫ్ లెసన్స్ని నేర్చుకోండి. నెక్స్ట్ 24th, 25th, 26th, 27th క్వీన్ ఆఫ్ సోర్స్. చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి. మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. నిర్మలమైన మనసు ఉండి టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. 28th 7 ఆఫ్ వాండ్స్. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కోండి. ప్రతికూల సమయం, మీ నమ్మకాలపై నిలబడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం లభిస్తుంది. నెక్స్ట్ 29th 5 ఆఫ్ సోర్స్. మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తుండొచ్చు, లేదా మీరు వాళ్ళని హర్ట్ చేస్తుండొచ్చు. ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. చాలా హెడేక్గా ఉంటుంది. మీకు ఆ ఇష్యూ గురించి అనుకుంటేనే చాలా హెడేక్గా ఉంటుంది. 29th ధనుసు రాశి వాళ్ళకి 5 ఆఫ్ సోర్స్. మీరు అనుకున్నది జరగలేదు, ఇంకోసారి ట్రై చేయండి. గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి. 30th పేజ్ ఆఫ్ సోర్స్. క్లారిటీ వస్తుంది. మీకు ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ 31st కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయ కలిగిన వాళ్ళు. కష్టాల్లో ఉన్న వారికి మీరు సలహాలు ఇస్తారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్ అండ్ ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. 24th వాక్ అవే. మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసి వెళ్తారు. 25th డోర్ టు రొమాన్స్. 26th విక్టరీ, విజయాన్ని సాధిస్తారు. 27th డోర్ టు వాల్యూ. 28 హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఎవరో ఒక మనిషి మిమ్మల్ని హీల్ చేసేదానికి వస్తూ ఉన్నారు. అండ్ 29th ఉమెన్ హోల్డింగ్ హర్ట్. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకోరు. 30th మ్యాన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. 31st కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా అండ్ స్కార్పియో అండ్ సజిటేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.